ఇక దశశ్లోకి సౌందర్యలహరిలోకి వెళ్లే ముందు ధ్యాన శ్లోకం చెప్పుకుందాం. హ్రీంకారాసనగర్భితానలశిఖాం సౌక్లీం కళాం బిభ్రతీం సౌవర్ణాం వరధారిణీం వరసుధాం దౌతాం త్రినేత్రోజ్వలాం వందే పుస్తకపాశమం కుశధరాం స్రగ్భూషితాముజ్వలాం త్వాం గౌరీం త్రిపురాం పరాత్పరకళాం శ్రీచక్ర సంచారిణీ. శ్రీమాత్రే నమః. ధ్యాన శ్లోకం. ఇప్పుడు అలాగే దశశ్లోకి సౌందర్యలహరిలో ముందుగా మనము సౌందర్యలహరిలోని మొదటి శ్లోకాన్ని చెప్పుకుందాం. శివశక్త్యా యుక్తో యది భవతి శక్తః ప్రభవితుం న చేదేవం దేవో న ఖలు కుశలస్పందితుమపి అతస్త్వామారాధ్యాం హరిహర విరించాదిభిరపి ప్రణంతుం స్తోతుం వా కథమకృత పుణ్య ప్రభవతి. ఇది దశశ్లోకిలోని మొదటి శ్లోకము. ఇక రెండవ శ్లోకాన్ని వెళదాము. రెండవ శ్లోకము సౌందర్యలహరిలోని 29వ శ్లోకం. 29వ శ్లోకం. కిరీటం వైరించం పరిహరపుర కైటభిధః కఠోరే కోఠీరే స్కలసి జహిజం భారిమకుటం ప్రణమ్రే శ్వేతేషు ప్రసభముపయాతస్య భవనం భవస్యాభ్యుత్థానే తవ పరిజనోక్తిర్విజయతే. ఇది దశశ్లోకిలోని రెండవ శ్లోకము. ఇక మూడవ శ్లోకము సౌందర్యలహరిలోని 9వ శ్లోకం. అంటే 20వ శ్లోకం తర్వాత 29 తర్వాత 9 వస్తుంది. మహీమూలాధారే కమపి మణిపూరే హుతవహం స్థితం స్వాధిష్టానే హృది మరుతమాకాశముపరి మనోపి భ్రూమధ్యే సకలమపి భిత్వా కులపదం సహస్రారే పద్మే సహరహసి పత్యా విహరసే. ఇది దశశ్లోకిలోని 3వ శ్లోకము. ఇక 4వ శ్లోకానికి వెళితే సౌందర్యలహరిలోని 36వ శ్లోకం. తవాజ్ఞాచక్రస్థం తపన శశికోటిచ్యుతిధరం పరం శంభుం వందే పరిమిళిత పార్శ్వం పరచిత యమారాధ్యన్ భక్త్యా రవిశశి శుచీనామ విషయే నిరాలోకే లోకే నివసతి భాలోకభువనే. ఇది 4వ శ్లోకము. ఇక 5వ శ్లోకము సౌందర్యలహరిలోని 48వ శ్లోకం. అహం సూతే సవ్యన్ తవ నయనమర్కాత్మకతయా త్రయామం వామంతే సృజతి రజనీనాయకతయా తృతీయాతే దృష్టిర్దరదళిత హేమాంబుజరుచిః సమాధత్తే సంధ్యాన్ దివసనిసయోరంతరచరీ. ఇక్కడికి మనము 5 శ్లోకాలు పూర్తి చేసుకున్నాము. ఇక 6వ శ్లోకము.
అరాళంతే పాళీయుగళమగరాజన్యతనయే నకేశామాధత్తే కుసుమశరకోదండకుతుకం తిరశ్చీనో యత్ర శ్రవణపదముల్యంఘ్య విలసన్ అపాంగవ్యాసంగో దిశతి శరసంధాన దిశణాం. ఇది 6వ శ్లోకము. ఇక 7వ శ్లోకము సౌందర్యలహరిలోని 85వ శ్లోకం. 85వ శ్లోకం. నమో వాకం బ్రూమో నయనరమణీయాయ పదయోః తవస్మై ద్వంద్వాయ స్ఫుటరుచిరసాలక్తకవతే అసూయాత్యంత్యం యథవిహనినాయ స్పృహయతే పశూనామీశాన ప్రమథవనకం కేళితరవే. ఇక 86వ శ్లోకం. ఇక్కడ మనకందరికీ కూడా సత్యభామ కృష్ణుడు తలదండిందనే మనకందరికీ తెలుసు. అవునండి. అమ్మవారు శివుడి యొక్క తలభాగాన్ని తండిందని ఎవరికీ తెలియదు. ఈ సౌందర్యలహరిలో శంకర భగవత్పాదులు చాలా అందంగా ఆ శ్లోకాన్ని ఆవిష్కరించారు. మృషా కృత్వా గోత్రస్ఖలనమత వైలక్ష్యనమితం లలాటే భర్తారన్ చరణకమలే తాడయతి తే చిరాదంతం శల్యన్ దహనకృతమున్మూలితవత తులాకోటిక్వాణైః కిలికిలితమీశానరిపుణా. అమ్మవారు తన్నినప్పుడట ఆ కాలి అందెల రవళికి మన్మధుడు పకపకా నవ్వాడట. ఎందుకంటే ఆ మన్మధుడు శివుడు శత్రువు కదా పాప, ఆయనకి శివుడి మీద కోపం కదా దహనం చేశాడు. అమ్మ ఇలా తన్నగానే కిలకిలారావాలు చేస్తూ చక్కగా నవ్వాడట. ఎంత అందుకే దీన్ని సౌందర్యలహరి అన్నారమ్మా. అవునండి. ఇక ఆ తర్వాత 9వ శ్లోకం సౌందర్యలహరిలోని 90వ శ్లోకం. దదానే దీనేభ్యః శ్రియమనిశమాశానుసదృశీ మమంతం సౌందర్య ప్రకరమకరందం వికిరతి తవాస్మిన్ మందారస్తభగ సుభగే యాతి చరణే నిమజ్జన్మజ్జీవ కరణచరణై షట్చరణతాం. ఇక 6వది 10వ శ్లోకము ఆఖరిది 10వ శ్లోకము సౌందర్యలహరిలోని ఆఖరి శ్లోకం 100వ శ్లోకం. ప్రదీపజ్వాలాభిర్దివసకరనీరాజన విధిః సుధాసూతేశ్చంద్రో ఫలజలలవైరర్ఘ్యరచన స్వకీయైరంభోభిः సలిలనిధి సౌహిత్యకరణం త్వదీయాభిర్వాగ్భిస్తవ జనని వాచాం స్తుతిరియం. ఇవి సౌందర్యలహరిలోని దశశ్లోకి సౌందర్యం అంటే 10 శ్లోకాలు, చాలా ముఖ్యమైన శ్లోకాలు. ఇవి చక్కగా పారాయణ చేసుకోండి. సర్వం శ్రీమాతృచరణారవిందార్పణమస్తు. తథాస్తు. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో ఇంకొక స్తోత్రం తెలుసుకుందాము. స్వస్తి. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః.